ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. సమాధానం గలదానవై పొమ్ము. ఈ మాటలు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి 34 వరకు ఒక స్త్రీ గురించి తెలియపరచడం జరిగింది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రాలేని స్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే తన వైద్యుల చేత ఎన్నో తిప్పలబడ్డదట, ఎంతో ధనాన్ని వ్యయం చేసుకుందట, ఏమాత్రమును ప్రయోజనం లేక సంకటములో, అంటే ఎంతో ఇబ్బందిలో, ఎంతో వేదనలో ఉందట. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఆ స్త్రీ ఉన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం కూడా చాలాసార్లు ఈ స్త్రీ వలె మనకొస్తున్న ఇబ్బందులను, మనకొస్తున్న శోధనలను, శ్రమలను, బాధలను ఇవి మాత్రమే గుర్తు చేసుకుంటూ ఎక్కడెక్కడో ఏవేవో చేస్తూ ఉంటాము. ఎక్కడెక్కడికో వెళ్తాము, ఎవరెవరి దగ్గరకో వెళ్తాము సహాయం కోసం, మనకు వస్తున్న ప్రతి ఇబ్బందిని తీసివేసుకుందామని. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అండి, మనకు చాలా అప్పులు ఉన్నాయి. అయితే అప్పులు తీర్చుకోవడానికి మరలా ఇంకొక అప్పు చేసి అప్పును తీరుస్తాము. అప్పులాగానే ఉంటుంది. అంతేకాని ఉన్న దాంట్లో తృప్తి పడ్డం చాలామందికి తెలియదండి. ఉన్న దాంట్లో తృప్తిపడే ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేయవలసిన పరిస్థితి రాదు. గొప్పలకు పోయి తిప్పలు పడ్డం తప్ప అప్పు చేసి వారి స్తోమత ఏంటి, తీర్చగలిగే స్తోమత ఉందా లేదా, వారి ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, ఒక అప్పు చేస్తే దానికి నేను ఎలా తీర్చగలను అనే ఆలోచన లేని వారే అప్పులు పాలై తిప్పలు పడుతూ ఉంటారు. ఒకటే అండి, దేవుడు నీ కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ నీ కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా ఉండు, గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకని చెప్తాడు. ఏ గ్రంథమైన అదే చెప్తుందండి. ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడము నేర్చుకొని చెప్తుంది. అయితే మనం మనుషులం కదండి, మనం వినము. అలానే ఇప్పుడు మనకొస్తున్న ప్రతి ఇబ్బందిని దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టి విడుదల పొందాలనే ఆలోచన మనకు కలగదు. ఈమెలాగనే, ఈ స్త్రీలాగనే 12 సంవత్సరాలు ఆమె ఎంతో ఇబ్బంది పడ్డది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి స్వస్థత పొందలేని దానిగా చూస్తున్నాం. ఎప్పుడైతే జనసమూహంలో అనేకమైన రోగములను బాగుపరుస్తున్నాడో యేసుక్రీస్తు వారిని తనకు తెలియచేయబడిందో, తనకు తెలిసిందో, అప్పుడు ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు నా రోగము కుదుట పడుతుందని విశ్వాసం ఉంచింది. కాబట్టి విశ్వాసం వల్లనే స్వస్థత పొందడం చూస్తున్నాము. మన జీవితాలలో ఏదొచ్చినప్పటికీ విశ్వాసంను మనం విడిచిపెట్టకూడదండి. మన దేవుడు ఉన్నాడు, మనకున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేస్తాడు అని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన జీవితాలలో కార్యాలు జరుగుతాయి. సమాధానం గలదానవై పొమ్ము అన్నాడంటే అప్పటి వరకు సమాధానం లేదండి. సమాధానం లేదు కాబట్టే సమాధానం గలదానవై పొమ్ము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతున్న రీతిగా మనల్ని కూడా ఉద్దేశించి మాట్లాడుతుంటుండగా మన జీవితాల్లో దేవుడి సమాధానము అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.